బాపట్ల జిల్లా రేపల్ల నియోజకవర్గంలో ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో వ్యక్తిత్వ వికాసంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమాన్ని స్కూల్ యాజమాన్యం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి తమ స్కూల్ విద్యార్థులతో పాటు ముత్తుపల్లి బాలయేసు పాఠశాల విద్యార్థులు వారి తల్లిదండ్రులు భారీగా పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యక్తిత్వ వికాస నిపుణులు సైకాలజిస్ట్ సుధీర్ కుమార్ను ఆక్స్ఫర్డ్ స్కూల్ డైరెక్టర్ యోనాబాబు ఆహ్వానించారు. అనంతరం సుధీర్ కుమార్ మాట్లాడుతూ బాల్యం దశ నుంచే విద్యార్థులు జ్ఞాపక శక్తిని పెంపొందించుకుంటూ చదివిన విషయాలను మననం చేసుకోవాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది గొప్పవారి జీవితాలను గమనిస్తే చదువు, శిక్షణ, కఠోర శ్రమలు కనిపిస్తాయన్నారు. విద్యార్థులు ప్రణాళికతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. మీకు చెప్తాను, ఇక్కడ కూర్చున్న ప్రతి స్టూడెంట్ తెలుసుకోవాల్సిన ఇన్సిడెంట్ చెప్పచ్చా? వాళ్ళ ఇంట్లో నలుగురు ఉంటారంట. ఫస్ట్ పర్సన్ వాళ్ళ నాన్నగారు, హూ ఈస్ వర్కింగ్ యాజ్ ఎ టీవీ మెకానిక్ రిపేర్ చేస్తూ ఉంటారు. టీవీ మెకానిక్ తెలుసు కదా మీకు, వాళ్ళ నాన్న పని చేస్తాడు. వాళ్ళ మదర్ హౌస్ వైఫ్, తను పొలం, వాళ్ళ కొద్ది పొలాలు ఉంటే ఆ పొలాలు కూడా చూసుకుంటూ ఇంటి పనులన్నీ చూసుకుంటుంటారు. మూడో వ్యక్తి ఈ అబ్బాయి 6వ క్లాస్ చదువుతున్నాడు జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో. 4వ వ్యక్తి వాళ్ళ తాతగారు అంటే అమ్మ వాళ్ళ నాన్న. ఫర్ ద పాస్ట్ 4 years హీ వాస్ కంప్లీట్లీ బెడ్ రిటర్న్. 4 సంవత్సరాల నుంచి మంచం మీద ఉన్నారు. మీలో ఎంతమందికి పెరాలసిస్ అనే జబ్బు తెలుసు? పక్షవాతం తెలుసా మీ అందరికీ? పక్షవాతం వస్తే ఎలా వస్తుంది తెలుసా? పుట్టి రాంచడం ఎలా తెలుసా? ఈ సైడ్ ఎఫెక్ట్ అయితే ఈ సైడ్ బాడీ అంతా, ఈ సైడ్ ఎఫెక్ట్ అయితే ఈ సైడ్ బాడీ అంతా పడిపోతుంది. కానీ ఆయనకి బ్యాక్ బోన్, ఈ స్పైన్ ఉంది కదా, ఈ స్పైనల్ కార్డ్ దగ్గర ఎఫెక్ట్ అయ్యి ఈ నెక్ నుంచి లోవర్ బాడీ పార్ట్ ఏం పని చేయట్లా. గడిచిన 4 సంవత్సరాల నుంచి ఆయన కంప్లీట్గా మంచం మీద ఉన్నారు. ఎంత మంచం మీద ఉన్నారంటే కనీసం లేచి కూర్చోలేడు, తినలేడు, స్నానం చేయలేడు, ఏం చేయలేడు. ఈ నెక్ నుంచి లోవర్ బాడీ పార్ట్ ఏం పని చేయట్లా. ఆయన బాడీలో పనిచేసే ఒక హెడ్, ఈ ఫింగర్ టిప్స్ మాత్రమే. కానీ ఈ భూ ప్రపంచం మీద ఆయన కంటే అదృష్టవంతుడు ఇంకోటి లేడు. ఏం మాట్లాడుతున్నారు సార్? మంచం మీద ఉంటే అదృష్టవంతుడు అంటే 4 ఏళ్ల నుంచి చంటి పిల్లల్లాగా టైంకి భోజనం పెడుతూ, టైంకి స్నానం చేపించి, టైంకి అవసరాలనే తీరుస్తూ కుటుంబం దొరికిందంటే ఈ జనరేషన్లో అదృష్టవంతురా కాదు? అంతా బాగుందన్న టైంలో కరోనాకి ఎగ్జాక్ట్లీ 6 months బిఫోర్ వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది తెలుసా? ఒకరోజు ఉదయాన్నే వాళ్ళ నాన్న టీవీ మెకానిక్ షాప్కి వెళ్ళిపోయాడు. 10:30కి వీళ్ళ మదర్ ఫుడ్ ప్రిపేర్ చేసి, అరే నీకు సెలవే కదా, తాత దగ్గర ఉండని చెప్పి వాళ్ళ మదర్ పొలానికి వెళ్ళిపోయాడు. వీడు 1 o'clock భోజనం చేసి తాతకి తినిపించేసి రిలాక్స్డ్గా టీవీ చూస్తున్నాడు. ఇంతలో వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. రారా మామ ఆడుకుందాం అని పిలిచారు. మీరు కూడా ఎప్పుడైనా సెలవులు అంటే మీరు ఫ్రెండ్స్ వచ్చి పిలిచారు, పిల్లలేదు? వీడేం చేశాడు, ఆడుకొని వచ్చేద్దని చెప్పి తాతకి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. యాక్చువల్గా అర్ధగంటలో వచ్చేయాల్సింది, అంటే 1:30కి వెళ్ళి 2 లోపల వచ్చేయాలి. హీ వాజ్ సపోజ్ టు కమ్ బై 2 o'clock in the afternoon. బట్ అన్ఫార్చునేట్లీ ఆటల్లో పడి టైం మర్చిపోయి 2 గంటలకు రావాల్సిన వ్యక్తి సాయంత్రం 5 గంటలకు వచ్చాడు. 5 గంటలకు వచ్చి ఒక్కసారిగా డోర్లో ఓపెన్ చేయగానే తాతను చూసి లిటరలీ కళ్ళు నీళ్ళు వచ్చే వీడికి. ఎందుకంటే తాత బెడ్, తాత పరుపు, తాత బట్టలు అన్నీ చెమటతో భయంకర. హీ వాజ్ కంప్లీట్ డ్రెంచ్డ్ ఇన్ స్వెట్. వీడు ఒక్కసారిగా ఏడుపులో ఏమైంది తాత అని అడిగాడు. తాత ఏమాత్రం కోప్పడకుండా చాలా హంబుల్గా, ఏం లేదురా, మీ స్నేహితులు వచ్చారు, నువ్వు ఆడుకునేదానికి వెళ్ళిపోయావు. వెళ్తూ పొరపాటున ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయలేదు, నేనా పైకిలేసి ఫ్యాన్ ఆన్ చేసుకోలేను. మిట్ట మధ్యాహ్నం ఎండాకాలం రేకులు ఇంట్లో ఫ్యాన్ లేకుండా పడుకోవడం ఈజీయే కష్టమా? ఆ మాట అనేసరికి వీడికి చాలా బాధేసి, తాత తిట్టుంటే వీడికి వస్తే పేడి చేసి కామ్ అయిపోయాడు. తాత తిట్టకపోయేసరికి వీడికి ఇంకా గిల్టీ ఫీల్ అయ్యి వెళ్ళి ఒక మూల కూర్చొని బాధపడుతున్నాడు. ఇంతలో 6:30కి వాళ్ళ మదర్ వచ్చారు. మదర్ వచ్చి ఎందుకు అలా ఉన్నావు అంటే వీడు ఏం చెప్పట్లా. సర్లే వాడేదో మూడ్ ఆఫ్లో అని చెప్పి వీళ్ళ మదర్ రాత్రికి కావాల్సిన భోజనంతో ప్రిపేర్ చేసి రిలాక్స్ అవ్వడానికి సాయంత్రం మన ఇంట్లో వాళ్ళు ఏం చూస్తుంటారు, వీళ్ళ మదర్ కూడా టీవీ చూద్దామని చెప్పి స్విచ్ ఆన్ చేసి నేరుగా ఇక్కడికి వచ్చి టీవీ చూస్తున్నారు. ఇది మన అందరిలో సేమా కాదా? కానీ ఆ రోజు వాడు అక్కడ కూర్చొని, వాళ్ళ మదర్ ఇక్కడ కూర్చొని అక్కడ టీవీ ఉంది, వాడు అబ్జర్వ్ చేస్తూ, ఒరే మా అమ్మగారు ఇక్కడ కూర్చొన్నారు, టీవీ అక్కడ ఉంది, ఏ వైర్ సహాయం లేకుండా రిమోట్తో ఎంత బాగా ఆపరేట్ చేస్తుందని చెప్పి సడన్గా వీడికి ఆలోచన వచ్చి అమ్మ చేతులను రిమోట్ లాక్కొని నేరుగా వాళ్ళ నాన్న షాప్ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ నాన్న షాప్ దగ్గర టేబుల్ ఉంటే టేబుల్ మీద రిమోట్ బ్రేక్ చేశాడు. వాళ్ళ నాన్న అడిగాడు,